కామారెడ్డి మెదక్ జిల్లాలపై క్లౌడ్ బరస్ట్ అయింది. అర్ధరాత్రి నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. కామారెడ్డి జిల్లాలో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. జిల్లాలోని రాజంపేట, బిక్నూరు, కామారెడ్డి, పాల్వంచ ప్రాంతాల్లో భీకరంగా వర్షాలు కురుస్తున్నాయి. రాజంపేట మండలం అరగొండలో ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు కేవలం 2 గంటల్లోనే ఏకంగా 242 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. పాత రాజంపేటలో 155 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఆకాశానికి చిల్లు పడినట్లుగా వర్షం కురుస్తుండటంతో ఎటు చూసినా వరదే కనిపిస్తుంది. వాగులు వంకలు ప్రవహిస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో రోడ్లు తెగిపోయాయి. వందల గ్రామాలకు ఇతర ప్రాంతాలతో రాకపోకలు నిలిచిపోయాయి. వేలాది ఎకరాల్లో పంటలు ధ్వంసమయ్యాయి. కామారెడ్డి, మెదక్ జిల్లాలపై క్లౌడ్ బరస్ట్ అయింది. అర్ధరాత్రి నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. కామారెడ్డి జిల్లాలో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. జిల్లాలోని రాజంపేట, బిక్నూరు, కామారెడ్డి, పాల్వంచ ప్రాంతాల్లో భీకరంగా వర్షాలు కురుస్తున్నాయి. రాజంపేట మండలం అరగొండలో ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు కేవలం 2 గంటల్లోనే ఏకంగా 242 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. పాత రాజంపేటలో 155 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఆకాశానికి చిల్లు పడినట్లుగా వర్షం కురుస్తుండటంతో ఎటు చూసినా వరదే కనిపిస్తుంది. వాగులు వంకలు ప్రవహిస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో రోడ్లు తెగిపోయాయి. వందల గ్రామాలకు ఇతర ప్రాంతాలతో రాకపోకలు నిలిచిపోయాయి. వేలాది ఎకరాల్లో పంటలు ధ్వంసమయ్యాయి. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి సాయిలు అందిస్తారు. సాయిలు, గుడ్ మార్నింగ్ సందీప్. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా తెల్లవారుజాము నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. ఈ భారీ వర్షంతో చెరువులు, వాగులు పొంగి పొర్లిపోతున్నాయి. ప్రధానంగా మనకు ఏదైతే ఉదయం 8:30 నుంచి 11 గంటల వరకు ఈ 2.5 గంటల్లో కురిసిన వర్షానికి పూర్తిగా కామారెడ్డి ప్రాంతం అంతా జలమయం అయిపోయి చెరువులు గాని, కుంటలు గాని అవన్నీ నిండుకుండలాగా మారిపోయినాయి. ఏదైతే కామారెడ్డి జిల్లా తాలూకా ఎల్లారెడ్డి మండలం తిమ్మాపూర్ లో ఈ భారీ వర్షాలకు చెరువు పూర్తిగా తెగిపోయింది. చెరువు తెగిపోవడం వల్ల చెరువులోని ఏదైతే ఊర్లో రోడ్డు పైకి ఇళ్లలోకి అంతా నీరు చేరింది. పూర్తిగా తిమ్మాపూర్ గ్రామాన్ని అధికారులు అక్కడికి వెళ్లి పరిశీలించడం జరిగింది. అయితే నీటి ప్రవాహం ఇంకా ఉధృతమవుతూ వస్తుందని చెప్పేసి అక్కడ అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతున్నారు. అయితే మొత్తానికైతే ఈ తాలూకా ఎల్లారెడ్డి మండలం తిమ్మాపూర్ లో మాత్రం పరిస్థితి చాలా ఘోరంగా ఉందని చెప్పేసి ఇక్కడ అధికారులు చెప్తున్నారు. అయితే జిల్లా కేంద్రంలోని రోడ్లన్నీ కూడా పూర్తిగా జలమయమయ్యాయి. అయితే ప్రధానంగా బతుకమ్మ కుంట, రుక్మిణి కుంట, గాంధీ నగర్, అయ్యప్ప నగర్ తదితర లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వర్షపు నీరు చేర్చిందని చెప్పేసి అక్కడి ప్రజలు చెప్తున్నారు. ప్రధానంగా అక్కడ ఈ జలమయమైన ఈ నీటిమయం ఏదైతే మురికి కాలువలన్నీ నిండి పొర్లి ఇళ్లలోకి పూర్తిగా నీరు చేరిపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పేసి అక్కడ ప్రజలు చెప్తున్నారు. అయితే అదే జిల్లా కేంద్రంలోని నిజాం సాగర్ చౌరస్తా, తర్వాత జన్మభూమి రోడ్డు, విద్యానగర్ కాలనీలోకి కూడా వర్షపు నీరు ఇళ్లలోకి వచ్చిందని చెప్పేసి అక్కడ స్థానికులు చెప్తున్నారు. అదే దోమకొండ, బిక్కనూరు, బీబీపేట్, మాచారెడ్డి, తాడ్వాయి, రాజంపేట తదితర మండలాల్లో కూడా భారీ వర్షం కురిసింది. అయితే ఈ భారీ వర్షానికి ఆయా మండలాల్లోని వరి పంట పూర్తిగా నీట మునిగింది. ఈ చెరువులు, అలుగులు కూడా పూర్తిగా పారుతున్నాయి. ముఖ్యంగా ఈ వాగులు, వంతెలు పూర్తిగా పొంగి పొర్లుతున్నాయి. గత 10 రోజుల క్రితం కురిసిన వరుసగా 5 రోజులు కురిసిన వర్షానికే ఇప్పటికే రోడ్లన్నీ పూర్తిగా చెడిపోయి తర్వాత ఈ ఏదైతే అలుగులు బారిన కారణంగా అక్కడ ఉన్న ఏదైతే లోతట్టు ఇవన్నీ బ్రిడ్జిలు గాని తర్వాత
మిగతా వంతెనలు కానీ అవన్నీ చెడిపోవడంతో ఇంకా రాకపోకలు అక్కడ ఏదైతే మరమ్మతులు జరగలేదు. మళ్ళీ ఈ వర్షానికి ఇంకా పూర్తి స్థాయిలో అవన్నీ కొట్టుకపోయినాయని చెప్పేసి స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఈ తెల్లవారుజాము నుంచి కురుస్తున్న వర్షానికి మాత్రం పూర్తి స్థాయిలో ఈ ఏదైతే మనకు నీటి ప్రవాహం అనేది ఇంకా వస్తుందని చెప్పవచ్చు. ప్రధానంగా మనకు చెప్పుకుంటే ఇప్పుడు కురిసిన వర్షానికి మాత్రం ఏదైతే మనకు ఆరుగొండ రాజంపేట మండలంలోనే ఆరుగొండలో అత్యధికంగా 242 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని చెప్పవచ్చు. అదేవిధంగా కామారెడ్డిలోని పాత రాజంపేటలో 155 మిల్లీమీటర్లు, అదేవిధంగా బిక్నూరులో 128 మిల్లీమీటర్లు అత్యధికంగా అయింది. అయితే మనకి ఇంకా ఈ నాగాపూర్ గాని చేగుంట గాని తర్వాత మిగతా ప్రాంతాలన్నింటిలో కూడా ఈ దగ్గర ఉన్న కామారెడ్డి పరిసర ప్రాంతాలు రామాయంపేట గాని శివనూరు గాని తర్వాత ఇవన్నీ చోట్లలో కూడా 100కు పైగానే మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని చెప్తున్నారు. మొత్తానికైతే ఈ కామారెడ్డి ప్రాంతంలో ఈ గడిచిన 2 గంటల్లో 20 సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసిందని చెప్పవచ్చు. అదేవిధంగా ఎస్ఆర్ఎస్పీలో కూడా ఇన్ఫ్లో పెరుగుతుంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నిండుకుండలాగా తయారై 80 టీఎంసీల నీటి మట్టానికి చేరుకుంది. ఇంకా 43,000 ఇన్ఫ్లో వస్తుంది. ఇంకా 8 ఏదైతే గేట్లు ఓపెన్ చేసి దాదాపు మనకు 53,000 క్యూసెక్ల నీటిని కిందికి వదులుతున్నారు. అదేవిధంగా నిజాం సాగర్ ప్రాజెక్టు కూడా ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వర్షం నీరు గాని ఇప్పుడు కురిసిన వర్షానికి గాని అక్కడున్న కౌలాస్నాల ప్రాజెక్టు తర్వాత ఇంకా అక్కడ లెండి ప్రాజెక్టు ఇవన్నీ నిండి నిజాం సాగర్ కు సింగూరు పై నుంచి కూడా వస్తున్న నీటితోటి నిజాం సాగర్ కూడా పూర్తి స్థాయిలో నిండుకుండలాగా మారింది. ఇంకా గేట్లు తెరిచే అవకాశాలు ఉన్నాయని చెప్పి అక్కడి స్థానికులు చెప్తున్నారు. సందీప్ సాయిలు ముఖ్యంగా కల్వర్ట్లు రోడ్లు కొట్టుకుపోయిన పరిస్థితి కనిపిస్తోంది. గ్రామాలకు రాకపోకలు కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయిన పరిస్థితి ఉంది. అంటే ఇటువంటి దగ్గర అధికారులు ఎటువంటి చర్యలు చేపడుతున్నారు? కలెక్టర్ ఏదైతే మనకు కామారెడ్డి కలెక్టర్ అదేవిధంగా అక్కడున్న ఎస్పీ పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉంటూ తెల్లవారుజాము నుంచి అధికారులను ఎక్కడికక్కడ ప్రతి చోట ఇరిగేషన్ అధికారులను గాని తర్వాత ఇక్కడున్న ఏదైతే ఎంపీడీఓలు గాని అదేవిధంగా పంచాయతీరాజ్ రెవెన్యూకి సంబంధించిన అధికారులందరినీ అక్కడికి మోహరించి ఆయా ప్రాంతాలలో ఎక్కడైతే భారీ వర్షం కురుస్తున్న ప్రాంతాలలో చెరువులు కుంటలకు అప్రమత్తంగా ఉండాలి. అక్కడ ఎప్పటికప్పుడు సహాయక చర్యలు చేపట్టాలని చెప్పి చెప్తున్నారు. అయితే ప్రధానంగా ఏదైతే ఈ లోతట్టు వంతెనలు ఉన్న ప్రాంతాలలో అక్కడికి ఎక్కువ జనం సంచరించదు, రాకపోకలు కూడా చేయరాదని చెప్పేసి కూడా దండోర వేయించి చెప్తున్నారు. ఇంకా వర్షం కురుస్తూనే ఉంది. మరిన్ని 3 రోజులు మరింత అప్రమత్తంగా ఉండాలి. ఈ పూర్తి స్థాయిలో ఎక్కువ వర్షాలు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఏదైతే నిజామాబాద్ కామారెడ్డిలో ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. సందీప్, థ్యాంక్ యూ సాయిలు. మెదక్ జిల్లా హవేలీ, ఘన్పూర్, చెగుంట, రామేంపేట, నార్సింగి, ముసాయిపేట మండలాల్లో కుండపోతగా వర్షం కురుస్తోంది. మెదక్ జిల్లాలో 44వ నెంబర్ జాతీయ రహదారి నీట మునిగింది. వరద పోటెత్తడంతో జాతీయ రహదారిపై రాకపోకలకు అంతరాయం కలిగింది. కిలోమీటర్ల కొద్దీ వాహనాలు నిలిచిపోయాయి. సిద్దిపేట జిల్లాలోనూ భారీగా వర్షాలు కురుస్తున్నాయి. మెదక్ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి నగేష్ అందిస్తారు. నగేష్. సందీప్, ఉమ్మడి మెదక్ జిల్లాలో గత 24 గంటలుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. ముఖ్యంగా మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట 3 జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో జనజీవనం స్తంభించిందని చెప్పుకోవచ్చు. చాలా ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల ప్రజలకైతే తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. ముఖ్యంగా ఈ రోజు ఉదయం నుంచి కురుస్తున్న వర్షాలతో మెదక్ జిల్లా హవేలీ, ఘనపూర్ లో వర్ష విభాతం ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. ఆ ప్రాంతాల్లో పంటలు కూడా మునిగిపోయాయి. NH-44 పైన కూడా అక్కడ ఉన్న వాగులు, వంకలు పొంగి పడుతుండటంతో చాలా వరకు
అక్కడ ప్రజలైతే ఇబ్బందులు పడుతున్నారు. వాహనదారులకు అయితే రోడ్ల నుంచి అటు నుంచి ఇటు వెళ్ళడం కూడా చాలా కష్టంగా ఉంది. మనం కొంత ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా ఇందాక చూసాం. హవేలీ గణపూర్ పరిసర ప్రాంతాల్లో NH-44 పైన పొంగుతున్న వాగు ద్వారా ఎవరైతే అటు నుంచి మెదక్ నుంచి ఇటు హైదరాబాద్ వెళ్లేవారు కావచ్చు, అటు కామారెడ్డి వెళ్లేవారు కావచ్చు, తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారని అక్కడ ఉన్న స్థానికులు అయితే చెప్తున్నారు. అయితే ఈ వర్షాలు మరో 24 గంటల పాటు కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు ఇప్పటికే అలర్ట్ ప్రకటించారు. మొత్తం 3 జిల్లాల్లో కాల్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఏవైనా ఇబ్బందులు ఉంటే సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ప్రజలు ఏర్పాట్లు అయితే కొనసాగిస్తూ ఉన్నారు. అయితే ఈ కొన్ని ప్రాంతాల్లో మాత్రం పరిస్థితి కొంత దారుణంగా ఉందని చెప్పుకోవచ్చు. హైదరాబాద్ నుంచి నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వెళ్లే రాకపోకలు అయితే బంద్ ఉన్నాయి. ఎందుకంటే NH-44 పైన పూర్తి స్థాయిలో వాటర్ ఎక్కువ ఉండడంతో ఈ హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వెళ్ళేటి బస్సులు కావచ్చు, ఇతర వాహనాలు కావచ్చు ఆగిపోయాయి. అటు నుంచి ఇటు వచ్చే వాహనాలు కూడా నిలిచిపోయాయని చెప్పుకోవచ్చు. నార్సింగి వద్ద హైవే పై భారీగా ఒక వాటర్ రావడంతో అక్కడ హైవే పైన చెరువును తలపిస్తుంది. అక్కడ పరిస్థితి అయితే కొంత దారుణంగా ఉందని చెప్పుకోవచ్చు. మరోవైపు సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం తిగుల్లో కేసీఆర్ కాలనీలోకి భారీగా వరదలు వచ్చి చేరింది. దీంతో అక్కడ నుంచి ప్రజలను అయితే సురక్షిత ప్రాంతాలకు తరలించారు, కానీ కొంత అక్కడ పరిస్థితి ఇంకా అదుపులోకి రాలేదని చెప్తున్నారు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేటలో కూడా వర్షం కొంత ఎక్కువగా ఉంది. అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో అక్కడ ప్రజలైతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శంకరంపేట నుంచి అంటే చిన్న చిన్న వాగులు కావచ్చు, అక్కడ ఉన్న చెరువులు అలుగులు పోస్తుండడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలకు అయితే తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. అక్కడ ఇళ్లలో కూడా వరద నీరు వచ్చి చేరింది. దీంతో మెదక్ కలెక్టర్ రాహుల్ రాజు ఇప్పటికే ఆయా ప్రాంతాల ప్రజలను అలర్ట్ చేశారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటన చేసి ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో లోతట్టు ప్రాంతాలు వరద నీరు ఇళ్లలో చేరిందో వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. రామాయంపేట లక్ష్మాపూర్ లోను ఇదే పరిస్థితి ఉంది. అక్కడ ఒక రోడ్డు భారీ వర్షానికి రోడ్డు తెగిపోయింది. దీంతో అక్కడ ప్రజలైతే వరదలో చిక్కుకున్నారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు అయితే చేశారు. సిద్దిపేట జిల్లాలో కూడా అంటే దాదాపుగా ఉమ్మడి మెదక్ జిల్లాలోని 3 జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి ఉండడంతో అలర్ట్ అయ్యారని చెప్పుకోవచ్చు అధికారులు. ఎక్కువగా వర్షం పరిస్థితి అయితే పెద్దశంకరంపేటలో అయితే ఎక్కువగా ఉంది. టేక్మాల్, పెద్దశంకరంపేట, సంగారెడ్డి జిల్లాలోని రాయకోడ్ ఈ ప్రాంతాల్లో అయితే ఎక్కువ వర్షం ఉంది. మరోవైపు ఈ సింగూరు ప్రాజెక్టు సంబంధించి వర్షం ఎక్కువగా ఉండడంతో ఇన్ఫ్లో కూడా పెరిగింది ప్రాజెక్టుకు. దాంతో అక్కడ మరో 2 గేట్లు ఎత్తి ఇప్పటికి నీళ్లు అయితే వదులుతున్నారు. కానీ ఇప్పటికైతే పరిస్థితి కొంత అదుపులో ఉన్నప్పటికీ ఎవరైతే చేపల వేటకు వెళ్లే వారు కావచ్చు, రైతులు కావచ్చు, ఆ పరిసర ప్రాంతాల వాళ్ళు ఇవాళ కూడా ఉండాలని చెప్పి అలర్ట్స్ అయితే ఇస్తున్నారు. నీటిపారుదల శాఖ అధికారులు ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో పర్యటించి ఎవరైతే వర్షాలకు ఇబ్బంది పడుతూ ఉంటారో వారికి కొన్ని చర్యలు అయితే చేపట్టారని చెప్పుకోవచ్చు. అటు వ్యవసాయ శాఖ, నీటిపారుదల శాఖ అధికారులు సంయుక్తంగా పనిచేస్తూ ఉన్నారు. ముఖ్యంగా చాలా ప్రాంతాల్లో పంట కూడా నష్టపోయిన పరిస్థితి కనిపిస్తోంది. అంటే గతంతో పోలిస్తే ఈసారి నష్టపరిహారం ఇచ్చే అవకాశాలు ఉన్నాయా పంటకి ఏమైనా? అయితే భారీ వర్షాల కారణంగా గత 15 రోజుల్లో రెండోసారి ఇది భారీ వర్షాలు కురవడం మెదక్ జిల్లాలో. దీంతో పంట నష్టం అయితే తీవ్రంగా ఉంటుందని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి మెదక్ జిల్లాలో 4 లక్షలకు పైగా వరి సాగు ఉంటుంది. 4 లక్షల ఎకరాలకు పైగా వరి సాగు ఉంటుంది కాబట్టి దానిలో సగానికి పైగా వరి నష్టపోయే అవకాశం ఉంది. హవేలీ గణపూర్ లాంటి ప్రాంతాల్లో ఇప్పటికే వాగులు, వంకలు పొంగి పడడంతో చెరువులను తలపిస్తున్నాయి పంట పొలాలు. దీంతో ఆయా ప్రాంతాల రైతులైతే కొంత ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే యూరియా సకాలంలో లభించక ఆందోళన చెందుతుంటే ఈ అకాల వర్షాలు కావచ్చు, ఈ వర్షాకాలంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారని చెప్పొచ్చు. దీంతో రైతుల్లో కొంత ఆందోళన ఉంది. అయితే అధికారులు అయితే ప్రస్తుతానికి పూర్తి స్థాయిలో అంచనా వేసిన తర్వాతే నష్టపరిహారం విషయంలో మాట్లాడతామని చెప్తూ ఉన్నారు. ఎవరైతే క్షేత్రస్థాయిలో వ్యవసాయ శాఖ అధికారులు ఉంటారో వాళ్ళు అంచనా వేసి పంట నష్టం ఏ విధంగా ఉంటుందని చెప్పి గతంలో ఏ విధంగా చేశామో ఆ విధంగా చేస్తాము. రైతులు ఆందోళన చెందవద్దని భరోసా ఇస్తున్నారు. కానీ రైతుల్లో అయితే కొంత ఆందోళన, ఆవేదన ఉంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు తమను ముంచిందని ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి డిమాండ్ అయితే వినిపిస్తుంది. థ్యాంక్ యూ నాగేష్.